హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి కిచెన్ టిప్స్ తోటి ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అందరికీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్లీజ్ అండి, వీలైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. మొదటి టిప్ ఏంటో చూద్దాము. మనమందరికీ హెడేక్ అనేది వస్తూ ఉంటుంది కదా. అలా వచ్చినప్పుడు మనకి బామ్ అనేది రాసుకుంటుంటాము, జెండు బామ్ అనేది. అలా రాసుకున్నప్పుడు ఆ స్మెల్ అనేది ఒక్కొక్కరికి అస్సలు పడదు, అసలు రాసుకోరు కదా. అలాగా మనం జెండు బామ్ రాసుకోకుండా హెడేక్ అనేది తగ్గాలంటే ఈ టిప్ అని పాటించండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. దానికోసమని నేను ఒక చిన్న ఎల్లుల్లిపాయ రేక అనేది తీసుకుని మన దగ్గర గ్రేటర్ లేనప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం పిండి వంటలు చేసినప్పుడు ఇలా జాలీడ్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, దాన్ని తిరిగేసుకుని మనం ఇలా గ్రేట్ చేసుకుంటే ఈజీగా గ్రేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా మీరే, లైవ్లోనే చూపిస్తున్నాను నేను ఎలా గ్రేట్ చేస్తున్నాను అనేది. చూస్తున్నారు కదా, ఇలా గ్రేట్ చేసుకుంటే మనకి అందులోకి చిన్న చిన్న ముక్కలు పీసెస్ కింద అయిపోతుంది. దాన్ని హెడేక్ వచ్చిన దగ్గర ఎల్లుల్లిపాయ పేస్ట్ అనేది అలా మధ్యన చేసుకుంటే హెడేక్ అనేది తగ్గిపోతుందండి. మన వంటింట్లోనే బోల్డ్ చిట్కాలు అనేది ఉంటుందండి. మన ఆయుర్వేదం సంబంధించినైనా లేదంటే మన హెల్త్ సంబంధించినైనా ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదండి. ఏది మెడిసిన్ కూడా వాడవసరం లేదు. వంటగదిలో ఉన్న సామాన్లతోటే మనం ఆరోగ్యాన్ని అనేది మన చేతుల్లోనే ఉంటుందండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి. అది తీసుకుని దానికి లవంగాలని గుచ్చుకోవాలి. ఇలాగా మీకు ఎన్ని కావాలితే అన్ని లవంగాలు అనేది గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకునే దాన్ని ఎలా యూజ్ చేయాలో, మనకి దేనికి యూజ్ అవుతుందని చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలా గుచ్చుకునే దాన్ని మన డబ్బాల దగ్గరైనా లేదంటే స్టవ్ దగ్గరైనా పెట్టుకుంటే చిన్న చిన్న పురుగులు లాంటి బొద్దింకలు లాంటి అస్సలు రావండి. చిన్న చిన్న రెక్క పురుగులు లాంటివి వచ్చేస్తాయి కదా. ఈ వర్షాకాల సీజన్ అది కూడా రాకుండా ఈ ఎల్లుల్లిపాయ ఘాటుకి బల్లులు కానీ బొద్దింక కానీ ఏది రావండి. మీరు రాకుండా ఉండాలంటే ఇలా డబ్బాల దగ్గరైనా లేదంటే స్టవ్ దగ్గరైనా పెట్టుకుంటే ఆ ఘాట్ స్మెల్కి అనేది అస్సలు బల్లులు కానీ పురుగులు కానీ ఏది ఉండవండి. ఇలాగ ఒకసారి టిప్ అని పాటించండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది టిప్ అనేది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసినప్పుడు కొళ్ళు మండిపోయి వాటర్ అనేది వచ్చేస్తుంటుంది. అలా వాటర్ రాకుండా కొళ్ళు అనేది మండకుండా ఎన్ని కేజీలైనా ఈజీగా చేయడానికి కట్ చేయడానికి టిప్ అని పాటించండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఏమీ లేదండి, ఇలాగ ఉల్లిపాయ అనేది రెండు సైడ్స్ కట్ చేసుకోవాలి. పైన స్కిన్ తినవసరం లేదండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనకి అలాగా కళ్ళు మండకుండా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఏమీ లేదండి, స్టవ్ మీద వాటర్ పెట్టుకుని కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలి. అది బాగా హీట్ అయ్యాక ఇలా ఆనియన్ అంతా కుక్కర్ మీద పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల హీట్కి కొంచెం ఘాట్ అనేది తగ్గి కొళ్ళు మండకుండా మనకి ఎన్ని కేజీలైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కుక్కర్లోని ఏ పప్పు అయినా పెడుతూ ఉంటారు కదా, అలా పెట్టేసి మొత్తం అంతా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక హీట్గా ఉన్నప్పుడు పైన అనేది ఆనియన్స్ పెట్టుకుని ఒక 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ దాకా మీద ఆనియన్స్ పెట్టుకుని ఆ హీట్కి కొంచెం ఉప్పు ఉంచేసేయాలని. అలా ఉంచాక దానికి ఉన్న పవర్ అనేది తగ్గిపోయి కొళ్ళు మండకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక అందులోకి కొంచెం అంత పసుపు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మీరు సాల్ట్ బదులుగా రా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని మొత్తం ఆ రెండిటిని వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులోకి మనం తెచ్చుకున్న టమాటాలు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల దాంట్లో ఏమన్నా క్రిములు ఉన్నా ఏమన్నా పోతాయండి. ఎందుకంటే మనకి మార్కెట్లో మంది చేతులని పెట్టేస్తూ ఉంటారు కదా. అలా పెట్టేసిన వల్ల దాని మీద క్రిములు అనేది ఏర్పడిపోయి ఉంటాయి. చిన్న డస్ట్ లాంటిది కూడా ఉంటుంది కదా, ఆ డస్ట్ పోవాలన్నీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా పసుపు వేసి ఒక 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ దాకా అట్లే పెట్టేస్తే అందులో ఉన్న క్రిములన్నీ పోతాయండి. ఇలాగా ఉంచుకున్నాక తర్వాత వాష్ చేసుకుని మనం క్లీన్గా పెట్టేసుకుని ఒక బ్యాగ్లోకి లేదంటే అవి వాటర్ పోయేదాకా ఒక క్లాత్లో పెట్టేసుకుని అట్లే ఉంచేసి తర్వాత కవర్లోకైనా లేకపోతే ఒక బ్యాగ్లోకైనా లేదంటే బుట్టలోకైనా పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవు. మనకి కోసుకున్నా కూడా టెన్షన్ అనేది లేకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. ఇలా గోడల మీద పిల్లలు అనేది ఉన్నప్పుడు పెన్సిల్తోటో పెన్తోటో గీసేస్తుంటారు కదా. ఇలా గీచేసినప్పుడు మనకు ఒక ఎరేజ్ తీసుకుని అలాగే ఎరేజ్ చేసేస్తే అది ఈజీగా పోతుందండి. మరకలు పడిందన్న భయం కూడా ఉండదు. ఇంటి ఓనర్స్ తిడతారని భయం కూడా ఉండదండి. ఇలాగా ఎరేజ్ తోటి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల నీట్గా అయిపోతుంది. ఆ పిన్న గీతలు కట్టి ఏది ఉండదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కంపల్సరీ అనేది టిప్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది.
ఎందుకంటే అందరూ ఓన్ హౌస్ ఉండాలని లేదు కదా, రెంట్ హౌస్లోనన్నా ఉంటారు కదండి. అలాగా గీతలు పడకూడదు, మచ్చలు అవ్వకూడదు ఉన్నప్పుడు ఎలాగా పడిపోతుంటాయి కదండి. అలాగా పడినప్పుడు ఇలాగే క్లీన్ చేసుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నా కదా, మచ్చ అనేది లేదు కదా. ఈ టిప్ అని పాటించండి. నెక్స్ట్ టిప్ అంటే చూద్దాము. టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి, దాంట్లోకి కొంచెం అంత కంఫర్ట్ వేసుకోవాలి, ఒక చిన్న షాంపూ అన్నీ వేసుకోవాలండి. షాంపూ అంత వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దాంట్లోకి ముద్దపు గరం బిళ్ళలు ఉంటాయి కదా, అవి కొంచెం నలుపుకుని వేసుకోవాలి. అందులోకి రా సాల్ట్ అనేది కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి దాంట్లోకి వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని మొత్తం ఆ ఉప్పు మొత్తం షాంపూ కంఫర్ట్ వేసుకున్నాం కదా, అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్లోకి అంతా సాల్ట్ అంతా కరిగిపోవాలండి. రా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకి, మొత్తం కరిగిపోయేదాకా మొత్తం కలుపుకోవాలి కదా. ఇలా కలుపుకున్నట్లని ఇప్పుడు ఒక బాటిల్లోకి వేసుకోవాలండి. నా దగ్గర నైజాల్ బాటిల్ అని ఖాళీ అయిపోయింది. ఆ నైజాల్ బాటిల్లోకి అనేది మనం చేసుకున్న లిక్విడ్ అంతా అందులో వేసేసుకుందాము. ఇలా వేసుకుని మనం ఎందుకు యూజ్ చేయాలనుకుంటున్నారా, ఏమి లేదని పెట్టుకున్నప్పుడు మనకి నైజాల్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, అలా నైజాల్ లేనప్పుడు ఈ లిక్విడ్ అనేది యూజ్ చేయండి. మంచి స్మెల్ వస్తుంది, జిడ్డు కానీ ఏది కానీ ఉండదండి. మనం పెట్టినప్పుడు రా సాల్ట్ వేసుకున్నా కూడా మంచిది అంటారు కదా. ఇలాగ మూడట్లని అన్నట్లని ఇలా మిక్స్ చేసుకుని యూజ్ చేయడం వల్ల మనకి నైజాల్ అని కొన్ని అవసరం ఉండదండి. మనకి పెట్టినప్పుడు చాలా స్మెల్ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా నెయిల్ కట్ చేసుకుంటుంటాం కదా, అలా కట్ చేసుకున్నప్పుడు నెయిల్స్ అనేది మొత్తం ఇల్లంతా పడిపోతూ ఉంటాయి కదా, అలాగా నెయిల్స్ కట్ చేసినప్పుడు ఇల్లంతా పడకుండా ఉండాలంటే టిప్ అని పట్టించండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఏమీ లేదంటే ఒక పేస్ట్ అనేది తీసుకోవాలి. ఇలాగా ప్లాస్టర్ తీసుకుని మనం నెయిల్స్ కానీ చిన్న ముక్క కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునే దాన్ని నెయిల్స్ కట్టర్ ఉంది కదా, నెయిల్ కట్టర్ కానీ కొంచెం అంతా అతికించుకోవాలి. ఇలా అతికించడం వల్ల మన నెయిల్స్ అనేది ఎక్కడ పడిపోకుండా ఈజీగా దానికి అందుకుని ఉండిపోతుందండి. మనకి పడిపోయిన ఎత్తుకునే అవసరం ఉండదు, టైం వేస్ట్ అవుతుంది కదండి. ఇలాగ చిన్న ముక్క కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకుందండి. నెయిల్ కట్టర్ తీసుకుని నెయిల్ కట్టర్ పైన కొంచెము కింద కొంచెము స్టిక్కర్ అనేది అతికించుకోవాలి. ఇలా అతికించుకుని మనం నెయిల్స్ అనేది కట్ చేసుకుంటే ఆ నెయిల్స్ అనేది ఎక్కడికి ఎగిరిపోకుండా ఎక్కడికి పడకుండా మనకి నెతకాల్సిన పని లేకుండా ఈ విధంగా చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నెయిల్స్ అనేది కట్ చేసుకుంటా నెయిల్స్కి కట్ చేసుకుందాన్ని ఆ స్టిక్కర్కి అతికిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన సారీస్ అని కట్టుకున్నప్పుడు బ్లౌజ్ అనేది కొంచెం లూజ్గా కూడా జారిపోతున్నట్టు అయిపోతుంది. అలా జారిపోకుండా ఉండాలంటే లోన్ ఉన్న థ్రెడ్ అనేది కూడా కనబడకుండా ఉండాలండి. టిప్ అని పాటించండి. ఏమీ లేదండి, డబుల్ పేస్ట్ తీసుకోవాలి. తీసుకునేలాగా బ్లౌజ్కి అనేది అతికించుకుని పెట్టుకుంటే మనకి అది లోన్ ఉన్న థ్రెడ్ అనేది రాకుండా బయటికి ఈజీగా అనేది కవర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. సారీ కట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. నిజంగా ఈ టిప్ అనేది చాలా అంటే చాలా లేడీస్ అందరికీ యూస్ఫుల్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా మిక్సీ జార్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, అవి అల్లం పేస్ట్ వేసినా లేదంటే చట్నీలు చేసుకుంటుంటాము. అది బ్యాడ్ స్మెల్ అనేది ఆ వాసన అంతా జార్స్కి అనేది పెట్టేస్తుంటుంది. అలా పెట్టకుండా ఉండాలంటే టిప్ అని పాటించండి. ఏమి లేదండి, ఒక దోస పెనం తీసుకుని అది కొంచెం హీట్ ఎక్కాక దోస పెనం మీద పెట్టేస్తే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. టిప్ అని పాటించండి, చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫర్ వాచింగ్.